GHMC హెడ్ ఆఫీస్లో బడ్జెట్ ఆమోదు కోసం నిర్వహిస్తున్న ఈ కౌన్సిల్ సమావేశం నా పదవీ కాలంలో చివరి సమావేశం కావడం ఎంతో భావోద్వేగ క్షణం. ఈ వేదికపై చివరిసారిగా మాట్లాడుతున్న ఈ సందర్భంలో మీ అందరి సహకారానికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపుచ్చుకుంటున్నాను. మన పాలనా కాలంలో నగర అభివృద్ధి లక్ష్యంగా మౌలిక సదుపాయాల విస్తరణ, పారిశుద్ధ్య వ్యవస్థ బలోపేతం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఫ్లడ్ మిటిగేషన్, ప్రివెన్షన్ మెజర్స్, రోడ్ డెవలప్మెంట్, జంక్షన్ ఇంప్రూవ్మెంట్, పౌర సేవల డిజిటలైజేషన్, ప్రజారోగ్య కార్యక్రమాలు వంటి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నాం. ఇవన్నీ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఒక్క లక్ష్యంతోనే చేపట్టాం. ఈ కృషికి గుర్తింపుగా GHMC జాతీయ స్థాయిలో అనేక అవార్డులు, ప్రశంసలు, గుర్తింపులు పొందడం మనందరికీ గర్వకారణం. ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన, బాధ్యతాయుతమైన సేవలు అందించడంలో మనం సాధించిన పురోగతి రాబోయే తరాలకు బలమైన పునాది అవుతుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. పదవి ముగిసిన హైదరాబాద్ పట్ల నా ప్రేమ, నా బాధ్యత, నిబద్ధత ఎప్పటికీ తగ్గదు. భవిష్యత్తులో కూడా హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందాలి, ప్రజలకు మరింత మెరుగైన జీవన ప్రణాళికలు అందాలి అన్నది నా హృదయపూర్వక ఆకాంక్ష. ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన ప్రతి ఎక్స్ అఫీషియో సభ్యులకి, ప్రతి కార్పొరేటర్లకు, కమిషనర్ గారికి, ప్రతి అధికారి, ప్రతి సిబ్బందికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చివరిగా నాకు ఈ గొప్ప బాధ్యతను అప్పగించిన నగర ప్రజలకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.